హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, వేవ్స్ యూనిట్ ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది కాబట్టి వేవ్స్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను నేను. ఫస్ట్ టాపిక్, ఆ ఫస్ట్ టాపిక్ హెడ్డింగ్ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ అన్నాం. అంటే ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి? ఏదైనా ఒక బాడీ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వైబ్రేట్ అయితే ప్రొడ్యూస్ అయ్యే వేవ్ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటారు. సో ఇప్పుడు వెలాసిటీ అంటే అది ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది చెప్పాలి మనం. అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే, ఏదైనా ఒక వయలిన్ స్ట్రింగ్స్ కానీ లేకపోతే గిటార్ స్ట్రింగ్స్ కానీ ఒకదాన్ని తీసుకొని బెండ్ చేస్తాం. సో బెండ్ చేసినప్పుడు దాంట్లో ఒకవేళ వేవ్స్ ప్రొడ్యూస్ అయితే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నాయి అని చెప్తాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే వీడు జస్ట్ వెలాసిటీ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్కి ఈక్వేషన్ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని బెండ్ చేయాలి. సో బెండ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే బెండింగ్ పొజిషన్ని ఫస్ట్ గీసాను. సో ఇప్పుడు మనం బెండింగ్ పొజిషన్ గీసినప్పుడు ఏమవుద్ది? ఏ డైరెక్షన్లో బెండ్ చేసామో చూపించాలి కాబట్టి ఎక్స్ అండ్ వై యాక్సిస్ చూపించా. సో ఇప్పుడు ఏంటి, మనకి ఫస్ట్ పాయింట్స్ రాయాలి. పాయింట్స్ రాయాలంటే ఏంటి అని అంటే ఈ క్వశ్చన్కి ఫస్ట్ మనం తీసుకోవాలి కన్సిడర్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని కన్సిడర్ చేసి ఏం తీసుకోవాలి దానికి? యూనిఫామ్ లీనియర్ డెన్సిటీ. యూనిఫామ్ లీనియర్ డెన్సిటీ అంటే దానికి ఎండ్ పాయింట్ వరకు కూడా ఒకటే డెన్సిటీ ఉండాలి అని. నెక్స్ట్ ఫిక్స్డ్ బిట్వీన్ టూ రిజిడ్ సపోర్ట్స్. టూ రిజిడ్ సపోర్ట్స్ అంటే మనం స్ట్రెచ్ చేసిన దానికి ఇటు సైడ్ టై చేయాలి, ఇటు సైడ్ టై చేయాలి. సో టూ రిజిడ్ సపోర్ట్స్ అండ్ స్ట్రెచ్డ్ ఎ టెన్షన్ టీ. టెన్షన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వెయిట్ని కనుక హ్యాంగ్ చేసామనుకోండి, అదేమైంది ఉన్న పొజిషన్ నుండి ఫోర్స్ తోటి కిందకి అట్రాక్ట్ అవ్వడము లేకపోతే దాని ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ట్రై చేయడమో చేస్తుంది. అలాంటి ఫోర్స్ని ఏమనాలి అని అంటే టెన్షన్ అనాలి. సో హియర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. సో కాబట్టి నేను చూడండి, మనం బెండ్ చేసాం కాబట్టి ఎక్స్ అండ్ వై యాక్సిస్ గీసాం కాబట్టి సో ఇక్కడ ఏమన్నారు? అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఎక్స్ యాక్సిస్లో వచ్చినప్పుడు మనం కాస్ యాంగిల్ తీసుకోవాలి. వై యాక్సిస్లో వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి అని అంటే సైన్ యాంగిల్ తీసుకోవాలి. సో కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టెన్షన్ కాబట్టి టీ కాస్ టీటా 1, టీ సైన్ టీటా 1. సో మరి ఇక్కడ సైన్ టీటా 2 కాస్ టీటా 2 ఎందుకు వచ్చాయి అని అంటే, మనం ఒకటేసారి వైర్ మొత్తానికి కూడా అంటే స్ట్రింగ్ మొత్తానికి కూడా మనం ఏంటి అని అంటే వేవ్స్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఏదైనా ఒక స్మాల్ లెంత్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు తీసుకుంటున్నా, అంటే ఏ నుండి బి పాయింట్ వరకు. సో ఇక్కడ వచ్చి ప్రొడ్యూస్ అయ్యే వేవ్స్ ఏమో కాస్ టీటా 1 సైన్ టీటా 1 అకార్డింగ్ టు ఎక్స్ అండ్ వై యాక్సెస్. ఇక్కడ బి పాయింట్ దగ్గరకు వచ్చేసేసి అనదర్ యాంగిల్ అంటే వేరే యాంగిల్ మేక్ చేస్తాను కదా. సో యాంగిల్ నాకు తెలియదు కాబట్టి కాస్ టీటా 2 సైన్ టీటా 2. అలాంగ్ ఎక్స్ యాక్సెస్ కాస్ టీటా తీసుకోవాలి, అలాంగ్ వై యాక్సెస్ సైన్ టీటా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పాయింట్స్లో రాయాలి. ఒక స్ట్రింగ్ తీసుకొని దానికి యూనిఫామ్ లీనియర్ డెన్సిటీ ఉండాలి. సో దాన్ని ఏం చేయాలి? స్ట్రెచ్ చేసిన దాన్ని ఫిక్స్డ్ బిట్వీన్ టూ రిజిడ్ సపోర్ట్స్ అంటే టై చేయాలి అని చెప్పాలి. అండ్ స్ట్రెచ్డ్ అండర్ ఏ టెన్షన్ టీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు కన్సిడర్ అన్ ఇన్ఫినిటెసిమల్ అంటే ఏంటి అని అంటే ఆ స్ట్రింగ్ మొత్తంలో ఏబి అనే ఒక చిన్న లెంత్ని తీసుకుంటున్నాం కాబట్టి ఆ లెంత్ ఎన్ని మీటర్స్ మనకు తెలియదు కాబట్టి డిఎక్స్. ఒకవేళ టోటల్ లెంత్ ఎక్స్ అనుకుంటే అందులో స్మాల్ పార్ట్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి డిఎక్స్ అని తీసుకోవాలి. బిట్వీన్ ద కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. సో ఇప్పుడు కోఆర్డినేట్స్ అంటే మీకు అర్థం కాలేదు కదా, మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఇప్పుడు ఏంటి అని అంటే స్ట్రెచ్ చేసిన పాయింట్, ఆరిజిన్ నుండి స్ట్రెచ్ చేసిన పాయింట్ ఇక్కడ నుండి కదా నేను బెండ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎక్స్. సో నేను ఏ పాయింట్ దగ్గర నుండి బి పాయింట్కి అంటే వేవ్ కొంత దూరం ట్రావెల్ అయింది కదా. సో ఈ స్మాల్ పార్ట్ డిఎక్స్ అని ఆల్రెడీ అనుకున్నా కదా. సో డిఎక్స్. సో ఇప్పుడు మొత్తం టోటల్ రావాలంటే ఏం చేయాలి? ఆరిజిన్ పాయింట్ నుండి బి పాయింట్ వరకు ఎక్స్ ప్లస్ డిఎక్స్ అంటే ఎక్స్ నుండి స్టార్ట్ అయ్యి ఎక్స్ ప్లస్ డిఎక్స్ వరకు కోఆర్డినేట్స్లో బెండింగ్ పొజిషన్కి నేను వేవ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాను ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి అని. సో ఫర్ ఎ స్మాల్ వాల్యూ ఆఫ్ వై టీ కాస్ టీటా 1 ఈక్వల్స్ టు టీ కాస్ టీటా 2. ఇక్కడ వై మీద ఇట్స్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అని అంటే మనం ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేస్తున్నాం వేవ్స్? వై డైరెక్షన్లో మెన్షన్ చేస్తున్నాం. అంటే ఎక్స్ యాక్సిస్లో నేను బెండ్ చేసా.
సో వై యాక్సిస్లో చేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో θ1 θ2 అనేవి యాంగిల్స్. దేని యాంగిల్స్? బెండ్ చేయడం వల్ల టెన్షన్కి వచ్చిన యాంగిల్స్. సో టెన్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక బాడీ అనేది ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ఫోర్స్ అప్లై చేస్తుంది యాక్చువల్లీ కోఆర్డినేట్ యాక్సెస్ వైజ్. సో దానికి వై. నెక్స్ట్ t cos θ1 ఈక్వల్స్ టు t cos θ2. నెక్స్ట్ ద రిజల్టెంట్ వర్టికల్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై. రిజల్టెంట్ వర్టికల్ ఫోర్స్ అంటే ఏంటి? నేను ఎక్స్ యాక్సిస్లో బెండ్ చేసి ఇప్పుడు ఈ వైర్ని ఇలా టచ్ చేశాను అనుకోండి, ఏమైంది? వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను అది ఎక్కడి నుండి చూస్తాను? నేను వై యాక్సిస్లో చేంజ్ చూస్తాను కాబట్టి సో రిజల్టెంట్ వాల్యూ ఏ యాక్సిస్లో తీసుకోవాలి? వై యాక్సిస్లో తీసుకోవాలి. సో నెట్ రిజల్టెంట్ అంటే మనం ఏం చేస్తాం? ఫైనల్ రిజల్టెంట్ మైనస్ ఇనిషియల్ రిజల్టెంట్. సో ఇప్పుడు ఫైనల్ రిజల్టెంట్ అంటే ఏంటి? బీ పాయింట్ ఎండ్ పాయింట్ మైనస్ స్టార్టింగ్ వాల్యూ. సో t sin θ2 మైనస్ t sin θ1 అలాంగ్ వై యాక్సిస్ తీసుకోవాలి. ఓకే, t sin θ2 మైనస్ t sin θ1. ఇందులో ఏం కామన్ తీయొచ్చు? టీని కామన్ తీయొచ్చు. sin θ2 మైనస్ sin θ1. ఇఫ్ θ1 అండ్ θ2 ఆర్ వెరీ స్మాల్, ఒకవేళ θ1 θ2 వాల్యూస్ చాలా స్మాల్ అయితే అంటే ఏంటి అని అంటే అవి బెండ్ చేసినప్పుడు యాంగిల్స్ అనేవి చాలా తక్కువ వస్తాయని. సో sin θ1 ఈజ్ నియర్లీ ఈక్వల్స్ టు ద tan θ1. సో ఇప్పుడు నేను ఎక్కడి నుండి ఫైండ్ అవుట్ చేస్తాను? ఎక్స్ యాక్సిస్లో బెండ్ చేసి వై యాక్సిస్లో చేంజ్ చూస్తాను కాబట్టి డో వై బై డో ఎక్స్. సో θ2 sin θ2 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? నియర్లీ tan θ2. ఎందుకంటే θ1 వాల్యూ అనేది స్మాల్ అయినప్పుడు ఏ యాంగిల్ అయినా నియర్ బై వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి tan θ2 డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం sin θ2కి sin θ1కి మనం ఈక్వేషన్స్ రాసుకున్నాం. ఎందుకు? యాంగిల్స్ ఒకవేళ చాలా స్మాల్ అయితే మనం ఈ చేంజెస్ వాల్యూ రాయాలి అని. సో ఇప్పుడు ఇది ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? sin θ2 వాల్యూని ఇక్కడ, sin θ1 వాల్యూని ఇక్కడ. fy ఈక్వల్స్ టు t ఇంటూ డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ మైనస్ డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడేమో ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఉంది, ఇక్కడేమో ఎక్స్ ఉంది. అంటే θ1 యాంగిల్ని మనం ఎక్కడ తీసుకుంటున్నాం? ఎక్స్ పాయింట్ దగ్గర, ఆరిజిన్ నుండి ఏ పాయింట్. θ2 యాంగిల్ని ఎక్కడ తీసుకుంటున్నాం? బి పాయింట్, అంటే ఆరిజిన్ నుండి ఎక్స్ ప్లస్ డిఎక్స్. సో కాబట్టి ఇక్కడ కింద నేను రాసేటప్పుడు ఏం రాశానంటే కింద పార్ట్లో, వీటిని చాలామంది పక్కన రాస్తారు, పక్కన రాయొద్దండి, కింద పార్ట్లో రాయాలి. సో ఎక్స్ ప్లస్ డిఎక్స్. సో ఇప్పుడు వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం కదా. సబ్స్టిట్యూట్ చేశాక మనం ఇక్కడ ఏంటి? ఇక్కడేమో డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే మామూలుగా డో వై బై డో ఎక్స్ రాసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎక్స్ ప్లస్ డిఎక్స్ వచ్చింది అంటే చేంజ్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి అని అంటే టైలర్స్ ఈక్వేషన్ అప్లై చేయాలి. అంటే టైలర్స్ సిరీస్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఏదైనా ఫైండ్ అవుట్ చేయలేని వాల్యూస్ అంటే ఇన్ఫినైట్ వాల్యూస్కి లైక్ ఈ పవర్ వాల్యూస్, ఈ పవర్ ఎక్స్, లాగ్ ఎక్స్, సైన్ యాంగిల్స్, ఇలా స్మాల్ యాంగిల్స్ ఉన్నప్పుడు వీటికి ఏంటి అని అంటే ఇన్ఫినైట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేయలేమో వాటికి. సో అకార్డింగ్ టు టైలర్స్ ఈక్వేషన్ వైజ్ మనకేం తెలుసు? సిరీస్ వైజ్ డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. సో దీనికి ఫార్ములా ఏంటి? డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో క్యూబ్ వై బై డో ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ బై 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది, బై n ఫ్యాక్టోరియల్, ఇక్కడ బై 2 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కాబట్టి ఇక్కడ డిఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ అని నేను రాయలేదు. సో ఆన్ నెగ్లెక్టింగ్ ద హయ్యర్ ఆర్డర్ పవర్ టర్మ్స్. హయ్యర్ ఆర్డర్ అన్నప్పుడు మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా ఇది తీసేయాలి అనుకుంటారు. యాక్చువల్గా మనకి ఏ టర్మ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ? ఎక్స్ డిఎక్స్. కాబట్టి ఎక్స్ ఉన్నది డిఎక్స్ ఉన్నది రెండు తీసుకోవాలి మనం. సో డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ అని చెప్పి ఫస్ట్ 2 పార్ట్స్ తీసుకుంటాను. నెక్స్ట్ నుండి డిఎక్స్ స్క్వేర్ అవసరం లేదు, ఇక్కడ డిఎక్స్ స్క్వేర్ లేదు కదా ఇక్కడ సఫిక్స్లో. సో కాబట్టి అవసరం లేదు. డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు దీనికి నెక్స్ట్ అదే ఈక్వేషన్ ఇక్కడ రాశాను, దాన్ని ఈక్వేషన్ 4 అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ 4ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం? సో ఇక్కడ డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఉంది కదా, ఇవి వచ్చిన దాన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మైనస్ డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్. సో అది సబ్స్టిట్యూట్ చేయగా వచ్చేది ఇది. సో మనకి రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్ అకార్డింగ్ టు వై యాక్సిస్ వచ్చిందా లేదా? సో ఇక్కడ పాజిటివ్ డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్, నెగిటివ్ డో వై బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఎఫ్ఐ ఈక్వల్స్ టు టీ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మనకు ఆల్రెడీ ఏం తెలుసు?
ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అని తెలుసు. ఎంఏ అని తెలిసినప్పుడు మనకి లీనియర్ డెన్సిటీ వైజ్ మ్యూకి ఇక్కడ మనకి ఏం తెలుసు, ఎంబైడిఎక్స్ ఫార్ములా తెలుసు. ఎంబైడిఎక్స్ ఫార్ములా తెలుసు కాబట్టి ఇక్కడ ఎం అంటూ ఇక్కడ డిఎక్స్ యువతలకు వస్తే ఏమైంది, మ్యూ డిఎక్స్. ఇక్కడ ఎమ్ ప్లస్ లైన్ సబ్స్టిట్యూట్ చేసా, మ్యూ ఇంటూ డిఎక్స్ ఇంటూ ఏ. మనకి మాస్ తెలియదు కదా, మాస్ తెలియదు కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసాం, మ్యూ ఇంటూ డిఎక్స్ ఇంటూ ఏ. సో ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్. యాక్సలరేషన్కి మనకి ఏం తెలుసు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వాల్యూ తెలుసు. సో డో వై బై డో టీ. నెక్స్ట్ మ్యూ ఇంటూ డిఎక్స్ డో వి బై డో టీ. ఆల్రెడీ వీక్ ఏం తెలుసు మనకి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. సో ఎక్స్ యాక్సిస్లో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ అని రాసుకోవచ్చు, వై యాక్సిస్ అయితే వై యాక్సిస్ రాసుకోవచ్చు. మనం ఇక్కడ అన్ని రిజల్టెంట్ వెలాసిటీస్ వైలో తీసుకున్నాం కదా. సో నేను డో ఎక్స్ బై డో టీ రాయకుండా డో వై బై డో టీ రాసా, డో బై డో టీ ఇంటూ డో బై డో టీ. సో ఇక్కడ ఏంటి, డబుల్ డిఫరెన్షియేషన్ వచ్చింది. ఇక్కడ డో బై డో టీ చేయాలి, ఇక్కడ డో బై డో టీ చేయాలి. సో డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ మ్యూ డిఎక్స్. సో ఇప్పుడు ఇది ఎఫ్వైఏ, ఇది ఎఫ్వైఏ. సో రిజల్టెంట్ వెలాసిటీ అకార్డింగ్ టు మనం తీసుకున్న యాక్సిస్ వైజ్ టెన్షన్ వైజ్ వచ్చింది ఇది. మనకి నార్మల్గా తెలిసిన ఈక్వేషన్ వైజ్ వచ్చింది ఇది, అంటే అకార్డింగ్ టు ప్రపోజ్డ్ ఫార్ములాస్ వైజ్. సో కాబట్టి మనం ఇక్కడ 5 and 6 ఈక్వేషన్ 5 and 6లో ఇప్పుడు ఈ ఎఫ్వై ప్లస్ ఇదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ 2 ఈక్వేషన్స్ని మనం ఈక్వేట్ చేసుకుంటున్నాం అనుకున్న ఇబ్బంది లేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఈక్వేషన్ని ఈక్వేట్ చేస్తాను. ఇది ఎఫ్వైఏ, ఇది ఎఫ్వైఏ. ఈ ఎఫ్వై ప్లేస్లో ఇది రాసుకుంటున్నా. సో మ్యూ ఇంటూ డిఎక్స్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈక్వల్స్ టు టీ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. డిఎక్స్ క్యాన్సిల్. మ్యూ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఇంటూ ఈక్వల్స్ టు టీ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ మ్యూని యువతలకి పంపించేయండి. ఎందుకు, డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ కాబట్టి టీ బై మ్యూ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు టీ బై మ్యూ అంటే అకార్డింగ్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ మోషన్ ప్రకారం మనకేం తెలుసు, డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. ఇది డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఫార్ములాని మనం ఏం చేస్తున్నామంటే కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ అంటే ఇక్కడ డో స్క్వేర్ వైకి డో స్క్వేర్ వై, డో టీ స్క్వేర్కి డో టీ స్క్వేర్, అంటే ఇది సేమ్ ఉంది. ఇక్కడ వి స్క్వేర్ ఉంది, ఇక్కడ టీ బై మ్యూ ఉంది. సో ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి. సో డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్కి డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్, అంటే డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ని మనం స్ట్రెచ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ని ఈక్వేట్ చేస్తున్నాం. వి స్క్వేర్ ప్లేస్లోనే కదా టీ బై మ్యూ ఉంది. సో వి స్క్వేర్ ఈక్వల్స్ టు టీ బై మ్యూ. నెక్స్ట్ వి ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, రూట్ టీ బై మ్యూ. అంటే వి అంటే ఏంటి, మనకి వెలాసిటీ అయినా చెప్పొచ్చు, లేకపోతే స్పీడ్ ఆఫ్ ది వేవ్ అయినా చెప్పొచ్చు. సో వెలాసిటీకి స్పీడ్కి డిఫరెన్స్ ఏంటి, స్కేలార్ క్వాంటిటీలో చెప్తే స్పీడ్ వస్తుంది, వెక్టార్ క్వాంటిటీలో చెప్తే వెలాసిటీ వస్తుంది. సో కాబట్టి మనం వి ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ అనేసి దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని కింద రాసి పాయింట్ రాసేస్తే అయిపోయింది. మరి స్కేలార్ వెక్టార్ అంటే మీనింగ్ తెలవాలి కదా. స్కేలార్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక బాడీ వితౌట్ డైరెక్షన్తో చెప్తే స్పీడ్, నెక్స్ట్ ఒక బాడీ విత్ డైరెక్షన్తో చెప్తే వెలాసిటీ. ఓకే, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది వితౌట్ డైరెక్షన్ అండ్ విత్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్. ఓకే, థ్యాంక్ యూ.